ఇక్కడేమో చాలా ఒక సింపుల్‌గా ఉంటది. అక్కడ యెస్. చాలా ఇంటెన్స్ ఏదో యాహ్! స్టైల్. ఐ డోంట్ వాంట్ టెల్ ఇట్. మీ మూవీస్‌లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. బికాస్ there's so much love in the dialogue. Also couple friendly, Valentine's, love is Yeah. in the air. మీకు లవ్ అంటే ఏంటి? పర్సనల్ క్వెషన్ కదా ఇది. సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చేది మీ మూవీయే. ఐ థింక్ లవ్ ఈజ్ యువర్ మూవీ. 100%. ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్. ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడగానే. వావ్! ఏమై చేసావో చూసినప్పుడు అనిపించింది. గీతాంజలి అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్. బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఆ సినిమా చూసినప్పుడల్లా అనిపిస్తది. మీ సినిమా చూసాక అనిపించింది ఐ వుడ్ ఫాల్ ఇన్ లవ్ అని. మరీ పర్సనల్ క్వశ్చన్లు అడుగుతున్నారా? అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం కావస్తుంది అడుగుతారా? అంతా మీ ఇష్టమా? We love you, sir. అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న. Yeah. అంటే ప్రతి ఫ్యాన్‌కి ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది. అంటే Yeah. లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది. Yeah, yeah. వీలైతే ప్రేమిస్తారు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్‌కి అయితే అదే మోటో అన్న. Yeah, అండ్ superb. ఐ థింక్ సినిమాలు చేసినా, Yeah. లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు. సూపర్ యాక్చువల్లీ. సో వెరీ గుడ్. శివ గారు చాలా బాగా రాశారు డైలాగ్. సూపర్ ఫిలాసఫీ అది. సింప్లిఫై చేస్తుంది మొత్తం. కాంప్లికేటెడ్ లైఫ్‌ని యాహ్! సో సింపుల్‌గా రాశారు ఆయన. యాహ్! ఎంటర్‌టైనింగ్‌గా రాశారు. యాహ్! చాలా సీరియస్‌గా కాకుండా చాలా బాగా రాశారు. యాహ్! నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్‌లో అది ఉంటుంది. యాహ్! చిన్న కబోర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. అందరూ లైఫ్‌లో జరుగుతుంది కదా సార్. యాహ్! చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపెన్స్ అనేది చాలా బాగా రాశారండి. ది వే యూ ట్రీటెడ్ ఇట్ డెఫినెట్‌లీ. చాలా బాగా నచ్చింది నాకు ఆ సీన్. తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ వాస్ బ్యూటిఫుల్. వెరీ వెల్, వెరీ వెల్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంటే అదేదో కొత్తగా ఉంది అది. దాన్ని చాలా బాగా చూపించారు. ఐ లైక్ దట్ సీన్ ఆల్సో. ఓహ్ మై గాడ్! థాంక్ యూ.